ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేలు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 22. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలలో ఒక దేవదూత అతనికి అగపడెను. ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదనని అతనితో చెప్పెను. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 30-34 వచనం. 40 సంవత్సరాలు మోషేకు అప్పగించబడిన పని అంత కష్టమైనది గనకనే అన్ని దీర్ఘ సంవత్సరాలు వేచి ఉండవలసి వచ్చింది. దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటాం కానీ మన విషయంలో ఆయన సోమరిగా ఉండలేడు. తన పనిముట్టులను పదును పెడుతున్నాడు. మన శక్తిని పరిపక్వం చేస్తున్నాడు. సమయం ఆసన్నమయ్యేసరికి మనకు అప్పగింపబడిన దాన్ని నెరవేర్చే సామర్థ్యం మనకు వస్తుంది. నజరేయుడైన యేసు సైతం 30 ఏళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్నాడు, తన పనిని ప్రారంభించబోయే ముందు జ్ఞానములో ఎదుగుతూ. దేవుడు హడావుడి పడడు. తాను బలంగా వాడుకోదలిచిన వాళ్ళని సంవత్సరాల తరబడి అలా ఉంచుతాడు. ఆయన దృష్టిలో ఈ కాలం చవి సారం లేనిది కాదు. బహుశా మనకు సంభవించే శ్రమల్లో అతి భయంకరమైన భాగం కాలమేనేమో. అనుకోకుండా ఒకసారి సంభవించి చల్లబడిపోయే బాధను భరించడం తేలికే, కానీ సంవత్సరాల తరబడి భారంగా ఒక దిగులు మనస్సును అలముకొని కొనసాగితే ప్రతి నిత్యము అదే ఆవేదన, అదే గుండెల్ని పిండి చేసే గుబులు. వదలకుండా పీడిస్తే అంతకన్నా నరకం మరొకటి లేదు. హుషారు చచ్చిపోతుంది. దేవుని కృప తోడుగా లేకపోతే నిరాశ నిస్పృహల అధపాతాళానికి కృంగిపోతాము. యోసేపు ఈ దీర్ఘమైన శ్రమకు లోనయ్యాడు. ఎర్రగా కాలిన ఇనుముతో చర్మంపై వాత పెట్టినట్టు ఒక్కోసారి దేవుడు తన శిక్షను ఇలా సుదీర్ఘమైన బాధ ద్వారా మన అంతరాళాల్లో ముద్రిస్తాడు. వెండిని శుభ్రపరిచేవాడిలా పుట్టం వేసేవాడిలా ఆయన పనిచేస్తాడు. కరిగిన బంగారములో తన ప్రతిబింబాన్ని చూడగానే కంసాలి మంటను ఎలా ఆర్పివేస్తాడో అలానే దేవుడు మనలో తన పోలిక కనిపించగానే మన కష్టాలకు స్వస్తి చెప్తాడు. తన గుప్పెటలో ఆయన దాచి ఉంచిన దివ్య సంకల్ప ఫలాలను మనం ఇప్పుడే చూడలేకపోవచ్చు. ఇంకా కొంతకాలం మనకు అవి అర్థం కాకపోవచ్చు. కానీ ఆయన సింహాసనాసీనుడై తగిన కాలం కోసం ఎదురు చూస్తున్నాడు. అంతా మన మేలుకే జరిగింది అంటూ ఆనందంలో మనం కేరింతలు కొట్టే గడియ వస్తుంది. ఈ బాధ నుండి విముక్తి ఎప్పటికీ అని ఎదురు తెన్నులు చూడక యోసేపులాగా దుఃఖపు బడిలో పాఠాలను జాగ్రత్తగా నేర్చుకోవాలి. ప్రతి పాఠాన్ని విధిగా కంఠస్థం చేయాల్సి ఉంది. మనం పూర్తిగా సిద్ధపడినప్పుడు విముక్తి తప్పకుండా వస్తుంది. కానీ ఆ తర్వాత ఉన్నతమైన స్థానంలో మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు కష్టకాలంలో మనం నేర్చుకున్నవన్నీ ఎంతో ఉపయోగిస్తామో తెలిసి వస్తుంది. భవిష్యత్తు కోసం ఇంకా మహత్తరమైన బాధ్యతలు, ఉత్కృష్టమైన దీవెనలు మనకివ్వడం కోసం దేవుడు మనకు శిక్షణను ఇస్తున్నాడు. సింహాసనానికి తగిన లక్షణాలు మనలో ఉన్నట్టయితే దేవుడు నిర్దేశించిన సమయం వచ్చినప్పుడు మనల్ని ఏది అడ్డగించలేదు. కాలాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు. మీకు తన చిత్తాన్ని తెలియచేసే వరకు ఓపికగా కనిపెట్టండి. అవసరమైన దానికంటే ఎక్కువ ఆలస్యం చేయడు ఆయన. ఎదురు చూడడం నేర్చుకోండి. చెయ్యడు దేవుడు జాగు, తెలుసు ఆయనకు మన బాగు. ప్రభు ఆగమనం కోసం వ్యర్థంగా చూపకు ఉక్రోషం. ఎదురు చూడు విసుగు లేకుండా, కడుపులో చల్ల కదలకుండా. దేవుని కంటే ముందు పరిగెత్తాలని ఆతృత పడకండి. దేవుని గడియారంలో గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు కూడా సరైన కాలం చూపించేదాకా వేచి ఉండడం నేర్చుకోండి. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.